गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामंबिकां। हरि ओम। परमेश्वरस्वरूपమైన సభకి నమస్కారం। తరువాతి నామంలో నిర్లోభ అంటారు. నిర్లోభ అంటే ఏ విధమైనటువంటి లోభము కూడా ఆ తల్లికి లేదు. అట్లాగే లోభనాశిని, మనకున్నటువంటి లోభగుణాన్ని ఆవిడ నాశనం చేసేస్తుంది, అంటే పరిపూర్ణంగా తీసేస్తుంది. ఈ లోభము అనేటటువంటి దానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అత్యాశ, అర్థం లేని ఆశ. దానికి ఇంకా అంతే ఉండదు, ఇంకా అంత ఆశ, అంత ఆశతో బ్రతికేటటువంటి లక్షణాన్ని లోభగుణంతో కూడుకున్నటువంటి జీవనం అంటారు. అంటే అది ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే ఏది కూడా వదలడం, ఎందుకైనా పనికొస్తుందండి అంటాడు. ఆఖరికి పాలు కొనుక్కుంటుంటారు, చిన్న కన్నం పెట్టి పాలు పోసేసి అందులో కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా ఇలా 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 దాన్ని కడిగేసుకొని దాన్ని మళ్ళీ అందులో ఉన్న నీళ్ళన్నీ పోయేట్టుగా చేయి పెట్టి బాగా తోసేసి దాన్ని ఎండపెట్టి లెక్క పెట్టుకుని 25 చప్పున కట్టలు కట్టుకుని దాచుకుంటాడు. ఎందుకండి ఇంటిని అవన్నీ కొంచెం వాసన వస్తుంటాయి ఇంట్లో, ఎందుకండి ఇవన్నీ అన్నారనుకోండి. 3 నెలలకు ఒకసారి వేయించిన శనగపప్పు అమ్మేవాడు వస్తాడు, వాడు 200 కవర్లు ఇస్తే ఏదో ఓ గిద్దడు ఆ పప్పు ఇస్తాడంటాడు. ఈ గిద్దడు పప్పు కోసం ఇంత శ్రమ, ఈలోగా నువ్వు ఇంకో మంచి పని చేయొచ్చు కదా అంటే వాడు అది కూడా వదలడం. వాడు ఆఖరికి తన జ్వరాన్ని కూడా ఎవరికి ఎరివివ్వడం. పోనీ పనికొచ్చేది ఇవ్వకపోతే పర్వాలేదు, జ్వరాన్ని ఇవ్వడానికే ఏమన్నా మీ జ్వరం ఇచ్చేయండి నాకు అన్నా కూడా జ్వరం నాది నేను ఇవ్వనంటాడు. అంటే వాడికి ఏది ఇతరులకు ఇవ్వడు, ఏదైనా తనకే కావాలి. తనకే కావాలి కాదు, తనది పాడవకూడదు, వీధిలో వాళ్ళది పాడైపోయినా పర్వాలేదు. దీని మీద ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తుంటారు. ఈ లోభగుణం ఎంత భయంకరంగా ఉంటుంది వ్యక్తుల మధ్య అని. ఒక ఆయన కొడుకుని పిలిచి, ఒరే మేకు కొట్టాలి గోడలో, పక్కింటికి వెళ్ళి సుత్తి పట్టరారా అన్నాడు. అంటే ఆ కొడుకు వెళ్ళి వచ్చేసి అన్నాడు, ఆ నాన్నగారు ఆయన సుత్తి ఉందిటే కానీ ఇవ్వరటండి, ఆయన సుత్తి సొట్టలు పడిపోతుందేమో మేకులు కొడితే నేను ఇవ్వనన్నారండి అన్నాడు. అంటే తండ్రి అన్నాడు, మేకు కొడితే సుత్తి సొట్టలు పడిపోవడం ఏమిట్రా, ఎంత స్వార్థం రా మనుషులకి, ఎంత లోభగుణం రా, మన సుత్తే ఉంది లోపల పట్టరా అన్నాడు.
అంటే ఒకడిని మించిన లోభి ఒకడు. లోభగుణానికి హద్దేమీ ఉండదు. ఇంకా అన్నీ దాచుకోవడమే, అన్నీ దాచుకోవడమే, అన్నీ దాచుకోవడమే. వాడు ఏది శక్తిని కానీ, విద్యని కానీ, ధనాన్ని కానీ దేన్ని ఖర్చు పెట్టాడు, అన్నీ దాచేసుకుంటూ ఉంటాడు. అది మనిషి విషయంలో పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం. అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆ తల్లికి లోభమన్న మాటే అన్వయం కాదు. ఎందుకనంటే ఒక్క తల్లి ఎంతమందికి ఎన్ని వేపుల ఎన్నిచ్చి అనుగ్రహించచ్చో అన్నీ ఇచ్చేసి అనుగ్రహించేస్తూ ఉంటుంది. ఆవిడికి దాచుకోవడం వస్తే ఇంతమందికి పంచిపెట్టడం ఉండదు. మూకశంకరులు మూక పంచశతిలో స్తుతి శతకం చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. అసలు ఆ ఒక్క తల్లి ఎంతమందికి ఎన్నిటిని ఇస్తూ ఉంటుంది చెప్పారు. అందులో త్వమేవ సతి చండికా త్వమిహ దేవి చాముండికా త్వమేవ పరమాతృకా త్వమసి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి త్వమసి కామకోటి జయ త్వమేవ విజయ త్వయి త్రిజగదంబా కిం బ్రూమహే అన్నారు. అన్నీ ప్రశ్నలే ఆ శ్లోకంలో. ఎంతమందికి ఒక్కతే ఎన్నిస్తుందో చెప్పారు. చెప్తూ అన్నారు త్వమేవ సతీ. ఇంకా భర్తని సంతోషపెట్టడం అంటే తన పాతివ్రత్యంతో సతీదేవిగా శరీరత్యాగమే చేసేసింది. అంత గొప్ప తల్లివి. ఇక భర్తని సంతోషపెట్టడం అంటే నీ తర్వాతే. చండికా త్వమిహ దేవి. చెడి కోపనే ఇది చండి అంటారు. అంటే కోపస్వభావం కలిగినది ఎవరో ఆవిడ చండిక. అంటే ఆవిడకి అందరి మీద కోపం కాదు, రాక్షసుల మీద కోపం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చండీ హోమం చేస్తుంటామే, పరదేవతా స్వరూపంగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి యొక్క సమన్వయ స్వరూపం, సమిష్టి స్వరూపాన్ని మహాదేవి అని పిలుస్తారు. ఆవిడే చండీ పరదేవత అంటారు. ఆ చండీ పరదేవతా స్వరూపమై నువ్వు రాక్షస సంహారం చేసి మమ్మల్ని అందరినీ కాపాడావు. అప్పుడు ఆవిడ మనల్ని కాపాడడానికి ఎంతమంది రాక్షసుల్ని సంహరించిన దుర్గా సప్తశతి జరిగితే ఒక్కొక్క అధ్యాయంలో రక్తబీజుడు వాళ్ళందరినీ ఎంతమందిని చంపింది ఆవిడ. రాక్షస సంహారం చేసింది. చాముండిక చండముండాసుర సంహారం చేసింది. చేసి ఎంత భయంకరమైన రాక్షసులు, చాముండా అన్న పేరు పొందింది. పొంది మనని కాపాడింది. త్వమేవ పరమాతృక. అమ్మ నువ్వే మా అందరికీ కూడా మాతృకాస్వరూపమైనటువంటి అక్షరములనిచ్చావు. అక్షరములకు మాతృకలని పేరు. ఆ మాతృకల్లోంచి మిగిలిన వర్ణములన్నీ వస్తాయి. ఆ మాతృకలు ఇచ్చావు కాబట్టి, అక్షరాలు ఇచ్చావు కాబట్టి పదములు వచ్చాయి. పదములు వస్తే వాక్యములు వచ్చాయి. వాక్యములు వస్తే జ్ఞానమంతా కూడా గ్రంథమునందు నిక్షేపింపబడింది. మహాపురుషులు వెళ్ళిపోయారు. శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అవతార పరిసమాప్తి చేశారు. కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశాడు. కానీ వాళ్ళు చెప్పినవి గ్రంథ రూపాల్లో ఉన్నాయి. అవి ఇప్పుడు అక్షర రూపంలో ఉన్నదాన్ని ఆ మాతృకా రూపాలని చదువుకుంటే మనకు ఆ జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానము శబ్దమై మళ్ళీ ఒకరు మాట్లాడితే ఇతరులకు అందుతుంది. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఈ జ్ఞానం కలగడం అన్నది ఆవిడి వల్ల జరుగుతోంది. భావము ఒకరి నుంచి ఒకరికి అందడం ఎలా తెలుస్తోంది? అక్షరముల వలన జరుగుతోంది. కాబట్టి త్వమేవ పరమాతృక. నువ్వే మాతృకా స్వరూపానివి, సమస్త వాంగ్మయ స్వరూపానివి. అంతేకాదు త్వమసి యోగినీ రూపిణి. యోగము అంటే రెండిటి కూడికని యోగము అంటారు. అనేన యుజ్యతే ఇది యోగ అని. జీవుడు బ్రహ్మము అని రెండుగా ఉండిపోయిన వాటిని అనుగ్రహము చేత ఆమె తిరోధానం తీసేసి, అజ్ఞానం తీసేసి కలిపేసి జీవ బ్రహ్మైక్యత్వం ఇస్తుంది. కాబట్టి యోగిని ఆమెయే మోక్షకారణం. కాబట్టి అమ్మ నువ్వే మోక్షం ఇస్తున్నావు. కాబట్టి త్వమసి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి. నువ్వే శాంభవి. శాంభవి అంటే శంభుని భార్య. శంభావయతీతి ఇది శంభు. లోకంలో ఏది సుఖంగా ఉందని అనిపించినా అది ఆవిడ అనుగ్రహం. నీకు సుఖంగా ఉందన్నది ఏది అందించినా ఆవిడ అందిస్తోంది అని గుర్తు.
మా ఇవాళ కూర బాగుందండి, ఇవాళ పప్పు బాగుందండి, ఇవాళ నిద్ర బాగా పట్టిందండి, ఇవాళ ప్రశాంతంగా ఉందండి, మంచి మాటలు విన్నానండి, మంచి కార్యక్రమాలు రూపకల్పన చేశానండి. ఏదైనా నువ్వు సంతోషాన్ని పొందితే ఆ సుఖమునకు కారణమో ఆమెయే. భావయతీతి. అది ఇహలోక సౌఖ్యమై ఉండొచ్చు, పరలోక అయి ఉండొచ్చు, వైరాగ్య సుఖమై ఉండొచ్చు, మోక్ష సుఖమై ఉండొచ్చు. ఏ సుఖమైనా ఆవిడే ఇస్తుంది. ఒకరోజు మొత్తం మీద ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, అవన్నీ ఎవరు? ఆవిడే. త్వమేవ కిల శాంభవి. ఆ తల్లియే త్వమసి కామకోటి. ఆమెయే కామకోటి. కామకోటి అంటే కోరికలకి హద్దు. ఏమడుగుతావు? ఏది అడిగినా ఇచ్చేది ఆవిడే, మోక్షం వరకు. కాబట్టి త్వమసి కామకోటి జయ త్వమేవ విజయ. జయ అంటే ఒకే రంగంలో కొంతమంది ఉంటారు, అందులో అందరికన్నా ఆయన మిన్న అని అనిపించుకుంటే కీర్తి కదూ, గొప్పతనం కాదు. అందరిలో తాను ఉత్తముడుగా ప్రకాశించాడు కదూ, దాన్ని జయం అంటారు. 2 జట్లు ఆడాయనుకోండి, ఒక జట్టు గెలిస్తే ఈ జట్టు కన్నా ఆ జట్టు బాగా ఆడిందనే, ఇద్దరు పాడితే ఈయన బాగా పాడాడంటే ఆయనకన్నా ఈయన బాగా పాడాడనే గెలుపు కదూ. రంగస్థలం మీద ప్రకాశించగలిగిన లక్షణం, మిగిలిన వారికన్నా ఈయన గొప్పవాడు అని అనిపించాలంటే ఆమె అనుగ్రహం ఉంటే ఆ విభూతి ప్రకాశిస్తుంది. జయ విజయ విశేషణం. అయ్యి బాబా, అసలు అలా ఎలా చేస్తారండి ఆయన? అసలు ఘంటసాల గారు అలా ఎలా పాడతారండి? బాలమురళీకృష్ణ గారు అంత గొప్పగా ఎట్లా పాడతారండి? అసలు అట్లా పాడడం ఎలా వచ్చిందండి ఆయనకి కారణజన్ముడు? అది విజయ. ఇవన్నీ ఎవరిస్తున్నది? ఈ కీర్తి అంతా ఎవరి వల్ల? ఇంతమంది కీర్తివంతులు అయ్యారంటే ఆవిడ వల్ల. ఇప్పుడు ఆవిడికి లాభం ఉంటే ఇంతమందికి ఇన్ని ఇస్తుందా? అది మూకశంకరుల హృదయం స్తుతి శతకంలో. కాబట్టి త్వమేవ విజయ తై త్రిజగదంబ. అసలు ఆశ్చర్యం ఏమిటంటే పాపాలు పుణ్యాలు చేస్తే అవి అనుభవించేరా, దాంతో నీకు దరిద్రం పోతుంది, ఇంకా ఆ పాపము పోతుంది, ఆ పుణ్యము పోతుందని చెప్పి అదే పనిగా మళ్ళీ శరీరం ఇచ్చి శరీరంలో చైతన్యంగా తాను వచ్చి ఆ పాపాన్ని పుణ్యాన్ని అనుభవింపచేసేసి మళ్ళీ కొత్త శరీరాలు ఇచ్చుకుంటూ, అసలు నిజానికి అమ్మ కడుపులోంచి వచ్చాం అమ్మ అంటాం, కానీ ఇన్ని శరీరాలు ఇవ్వడానికి కారణమైన ఆ తల్లి 3 లోకములకు తల్లి. ఎంత కారుణ్యం! ఎన్ని కోట్ల శరీరాలు అలా ఇచ్చుకుంటూ వెడుతోంది ప్రతి క్షణం ఇస్తోందా? ఇస్తున్నప్పుడు ఆవిడెవరు? 3 లోకములకు తల్లి. కాబట్టి త్రిజగదంబ, 3 లోకములకు అమ్మవి. అసలు నువ్వు ఇవ్వడం అన్నదాన్ని లెక్క ఎవరు పెట్టగలరు? ఇప్పుడు ఎన్ని ఇచ్చింది ఆవిడ? ఇప్పుడు ఆవిడ ఎన్ని ఇచ్చింది, ఏ సమయంలో ఎవరికి ఎన్ని ఇచ్చిందంటే ఎవరు లెక్కెడతారు? మీ అందరికీ వినే అదృష్టాన్ని ఇచ్చింది, నాకు చెప్పుకునే అదృష్టాన్ని ఇచ్చిందా? ఇన్ని దీపాలుగా ప్రకాశిస్తోందా శక్తి? విద్యుత్ శక్తి అంటామా? నేను మాట్లాడుతుంటే గట్టిగా వినపడేటట్టు చేసిందా? అందరికీ గాలి వేసేటట్టు చేసిందా? ప్రశాంతంగా కూర్చోవడానికి ఒక మండపం రూపాన్ని పొందిందా? ఆవిడ నిరంతరం ఇవ్వడమే ఆవిడ పని. ఇన్ని రకాలుగా ఇస్తోంది. నేను ఏం చెప్పనమ్మా, ఇంకా నువ్వే ఇంకా ఏమి ఇస్తావంటే ఇంకా నేను ఏం చెప్పను? కిం బ్రూమహే, ఇంకా ఏం చెప్పమంటావు? ఈ సామాన్యమైన సుఖం దగ్గర నుంచి మోక్ష సుఖం వరకు ఆవిడ ఇవ్వనిది ఏమీ లేదు. ఇంకా అంతమందికి అన్ని ఇచ్చేస్తోంది. ఆవిడికి లోభం ఏమిటి? ఆవిడికి లోభం ఉంటే ఎలా ఇస్తుంది? ఇస్తుందా కామాక్షి? కామాక్షి అంటేనే ఇచ్చేయడం. కామాక్షి దాచుకోదు, కామాక్షి అన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి త్రిజగదంబ కిం బ్రూమహే. కిం బ్రూమహే అంటే ఏం చెప్పనమ్మా, ఏం సాధ్యమవుతుంది? కాబట్టి నిర్లోభ. ఆ తల్లికి లోభం లేదు. లోకంలో పిల్లలకి ఎవరి పోలిక రావాలి? తల్లిదండ్రుల పోలిక రావాలి. ఆవిడ తల్లి అటువంటిదైతే తండ్రి ఇంకా మహానుభావుడు. వాళ్ళ బిడ్డలం మనం. ఎక్కడైనా లోకంలో గొప్ప వితరణశీలి, 10 మందిని ఆదుకునేవాడు, 10 మందికి అన్నం పెట్టేవాడు, చాలా యోగ్యుడు, మహానుభావుడు తండ్రి అనుకోండి. పిల్లికి బిచ్చం పెట్టనివాడు. మీ నాన్నగారు శ్రీరామనవం అంటే విరాళం ఇస్తారండి, అందుకు వచ్చామంటే ఆయనకేం ఓపిక ఉన్న రోజుల్లో ఇచ్చాడు, ఇప్పుడు పెద్దవాడు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, ఎవరు పోండి అవతలకి అన్నాడు అనుకోండి. ఆ కొడుకు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారు?
ఏమి ఇల్లురా ఒకనాడు ఎలా పెట్టాడు మహానుభావుడు, ఆయన పెద్దవాడు అయిపోయాడు, లోపల ఉన్నాడు, ఆ కొడుకు జమానా ఇలా తయారైంది అంటారా అనరా? అటువంటి తల్లికి బిడ్డలుగా పుట్టి చెయ్యి విదల్చడానికి బెంగెట్టుకుంటే వీడు అపాత్రుడురా, తల్లికి తండ్రికి తగిన కొడుకేనా అనరు. కాబట్టి దాచుకోవచ్చా? ఇచ్చుకుంటూ వెళ్ళాలి కదా. అది లోభగుణానికి విరుగుడు. నిర్లోభ లోభనాశిని. ఆ తల్లికి లోభమేముంది? లోభం ఉంటే ఇన్నెందుకు చేస్తుంది? చెయ్యదు. అందుకని ఆమె లోభము లేని తల్లి. మనని పాడు చేసేది ఏదైనా ఉంటే ఆ లోభమే. దైవాసుర సంపద్విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము ఇవి నరకానికి 3 ద్వారాలు. ఎవడైనా వస్తున్నప్పుడు 3 తలుపులు తెరిచి రండి రండి అన్నారో చాలా ప్రమాదం. అందుకని ఆ 3 తలుపులు తెరిచి రండి అనకుండా ఉండాలంటే ఈ 3 వదిలేయి. కామము, క్రోధము, లోభము ఈ 3టికి దూరంగా ఉండడం నేర్చుకో. ధర్మబద్ధమైతే పర్వాలేదు. కాబట్టి వాటికి దూరంగా ఉండు, అవి నిన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకో, లేకపోతే అవి నరకద్వారములు అయిపోతాయి స్మా అంటాడు. కాబట్టి అత్యంత ప్రమాదకరమై జీవుణ్ణి పతనం చేసేటటువంటి పరమ ప్రమాదకరమైనటువంటి గుణములలో ఒకటి లోభగుణం. అది ఏం చేస్తుంది అంటే అది మోహమునకు బిడ్డ, అజ్ఞానమునకు సంతానం లోభం. దానికి అంతు ఉండదు. ఒకటి అది ఏం చేస్తుంది, జీవిత కాలమును వ్యర్థం చేస్తుంది. భగవంతుడు ఇన్ని ఊపిర్లను ఇస్తాడు, జనన తేదీ మరణ తేదీ మధ్యలో కదా ఉన్నాడు. ఈ కాలం ఏమవుతుందంటే మనుష్యుడిగా పుట్టి మనుష్యుడిగా తాను ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునే అవకాశం ఇవ్వదు. ఇవ్వకుండా లోభగుణం ఏం చేసేస్తుంది అంటే అన్ని విధాలుగాను భ్రష్టు పట్టిస్తుంది. అది దానికి ఉన్న లక్షణం. ఇది బాగా అర్థం అవ్వడానికి రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక వ్యక్తి అరణ్యంలో వెళ్ళిపోతుంటే ఓ చెట్టు కిందకు వచ్చేటప్పటికి ఓ మాట వినపడింది, 7 జాడీల బంగారు నాణేలు కావాలా అని. 7 జాడీల బంగారు నాణేలా అని ఎంతో సంతోషంగా పైకి చూశాడు. ఎవరు అడిగిందని. కావాలా అని అడిగింది. కావాలి అన్నాడు. ఇంటికెళ్ళు పెట్టేశానంది. నిజమేనా అని గబగబా వచ్చాడు. 7 జాడీలు పెట్టున్నాయి. అయ్యి బాబాయ్ నిజంగా 7 జాడీలు ఉన్నాయని మొదటిదాన్ని మూత తీశాడు, నిండా బంగారు నాణేలు. రెండోది తీశాడు, బంగారు నాణేలు. 3, 4, 5, 6, 7 తీశాడు, సగమే ఉన్నాయి. 7 జాడీల్లో బంగారు నాణేలు, ఒక్క 7వ దాంట్లోనే సగం ఉండిపోయి. అది కూడా పూర్తి చేస్తే 7 జాడీల నిండా బంగారు నాణేలు ఉంటాయనుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి అన్నం తినడం ఓ పూటే మొదలెట్టాడు. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం మొదలెట్టాడు. తాను ఎవరి దగ్గర పని చేస్తున్నాడో అక్కడ ఎంత చేసి కూడపెట్టి తీసుకొచ్చి అందులో వేసినా అది నిండేది కాదు. చాలా కష్టపడిపోతున్నాడు. ఆ యజమాని చూశాడు, ఎరా నువ్వు చాలా ఉత్సాహంగా ఉండేవాడివి, చాలా సంతోషంగా ఉండేవాడివి, ఏమిరా ఈ మధ్య ఇలా ఉంటున్నాడు? జీతం సరిపోవట్లేదండి. పోన్లేరా నీలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు సేవకుడు, రెట్టింపు చేస్తున్నాను నీ జీతం అన్నాడు. రెట్టింపు చేశాడు. పూర్వం తిన్నట్టు తింటలేదుగా ఇప్పుడు. ఎక్కడో ఏ గుళ్ళోనో ప్రసాదాలతోటి అట్లా సరిపెట్టేసుకుంటున్నాడు. ఇంకా ఇది చాలక భిక్షాటన కూడా మొదలెట్టాడు ఖాళీ ఉన్నప్పుడు. ఇది యథార్థంగా రామకృష్ణ పరమహంస కథ నే కల్పించట్లేదు. భిక్షాటన కూడా చేసి తెచ్చి తనకి పనికి మాలినవంటే అమ్మేసి ధనం కింద మార్చేసి దాన్ని బంగారం చేసి తెచ్చి జాడీలో వేస్తున్నాడు. అది నిండదు. కొన్నాళ్ళు అయిపోయింది. ఆ యజమాని చూశాడు, ఎరా నువ్వు రోజు రోజుకి కృషించిపోతున్నావు, దిగులు పట్టేసింది నీకు, ఇలా అయిపోతున్నావు, నీకు కానీ 7 జాడీలు ఇచ్చారు ఏంటిరా ఎవరన్నాను అన్నాడు. అనగానే ఆయన ఉలిక్కి పట్టాడు. మీకు ఎలా తెలిసిందండి అన్నాడు. అంటే ఒరే మనిషి జీవితాన్ని పాడు చేయడానికి ఓ యక్షుడు బయలుదేరుతాడు. వాడు 7 జాడీలు ఇస్తాడు. అందులో ఓ జాడీ సగమే ఇస్తాడు. వాడికి అక్కడి నుంచి ఆ జాడీ నింపడం మొదలెడతాడు. ఆ జాడీ నిండడం ఉండదు. అంటే దాచడం మొదలెడితే ఎంత దాచిన తర్వాత తృప్తి. కాబట్టి ఆ 7వ జాడీ నిండదరా. దానికోసం వీడి కాలం అంతా పోతుంది.
వెళుతూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, తెస్తూ. ఎలా సంపాదించాడన్నదంతా సంబంధం ఏంది? పాపం పట్టుకోవట్లా. అది తీసుకొస్తూ ఉంటాడు, జాడీలో పోస్తూ ఉంటాడు, ఆ జాడీ నిండదు. జీవితకాలం ఏమైపోయింది? వృధా అయిపోతుంది. ఆ 7 జాడీల్లో ఉన్నటువంటి దాంట్లో ₹1 ఖర్చు పెట్టాడు. పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాదు. అంటే ఏమండి మరి ఆ 7 జాడీలు ఎవరైనా ఇస్తే ఏం చేయాలి అప్పుడని అడిగాడు వాడు. అది వదిలించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. 7 జాడీలు ఏ చెట్టు కింద ఇచ్చారో ఆ చెట్టు కిందకే వెళ్ళి ఏమంటే రేపటి నుంచి ఆ 7 జాడీల్లో ఉన్నవి ఖర్చు పెట్టచ్చా అని అడుగు. వాళ్ళు చెప్తారు నీకు పరిష్కారం అన్నాడు. అంటే వీడు అమ్మ బాబా ఇవి ఎలాగో అలా వదిలించేసుకుంటే అంతే చాలు, ముందు బతికి బట్ట కట్టచ్చు అని చెప్పి మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు ఆ చెట్టు కిందకి. వెళ్ళి ఈసారి అడగలేదు 7 జాడీలు కావాలా అని ఎందుకు అడుగుతుంది, ఇచ్చిందిగా ఆ యక్షిణి. అందుకని ఆయనే పైకి చూసి అన్నాడు, ఏమంటే 7 జాడీల్లో ఉన్నదాన్ని రేపటి నుంచి ఖర్చు పెడదాం అనుకుంటున్నాను, పెట్టచ్చా అన్నాడు. ₹1 పెట్టకూడదు. అదే లోభగుణం. అది ఎందుకు పెట్టనిస్తుంది? ₹1 పెట్టకూడదండి. ఇంకా ఖర్చు పెట్టడానికి పనికి మారిన దానికి ఎందుకండి నాకు, మీరే తీసుకుపోండి అన్నాడు. అది తీసుకుపోయాను, పో మీ ఇంటికి వెళ్ళి చూసుకో, ఏం లేదండి. వచ్చి చూశాడు, ఏం లేదు. ఇన్నాళ్ళ నుంచి చేసిన భిక్షాటనతో సహా పోయింది. లోభగుణానికి పరిష్కారం ఏంటంటే చివరికి ఏదో రకంగా పోతుంది. అది ఏం చేసుకున్నాడు జీవితంలో? ఏమీ లేదు. దానికి దారుణమైనటువంటి ఉదాహరణ ఒకటి చెప్తారు. నాకు అది చెప్పడానికి చదవడానికి కూడా చాలా బాధగా ఉంటుంటుంది. నిజానికి మల్బరీ ఆకులను ఉంటాయి, దాని మీద పట్టుపురుగుల్ని పెంచుతారు. అది తినేస్తుంది. తినేసి పట్టు గుజ్జు వదిలి దారం చేస్తుంది. 1000 మీటర్లు వదులుతుంది ఒక్కొక్కటి. వదిలి అది తనకి తానే చుట్టుకుంటుంది. మెత్తగా ఉంటుంది కదా పట్టుదారం, శుభ్రంగా చక్కగా చుట్టుకుంటుంది. చుట్టేసుకుని కాయ ఎలా ఉంటుంది కదా మెత్తగాను, ఇంకా పైనుంచి తనని ఎవరు ఏమీ చేయరని చెప్పి అందులో పడుకొని నిద్రపోతుంది. ఇక అది తినే అవకాశం లేదు. ఇంకా అది పట్టుదారం వదలదు, నిద్రపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎలా ఈ పట్టుదారం తీసేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఈ పట్టుదారం తీయడం కోసం ఈ పట్టు కాయలన్నీ తీసుకెళ్ళి మరుగునీళ్ళలో పడేస్తాడు. పడేస్తే ఆ మరుగునీళ్ళు ఈ నిద్రపోతున్న దానికి ఆ దారాల్లోంచి ఆ కాయలోకి వెళ్తాయి. చురుక్కుమని లేస్తుంది. అంతే, మెల్లిగా మరుగునీళ్ళన్నీ లోపలికి వెళ్తాయి. ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తను అల్లుకున్న దారమే, తను కట్టేసుకున్న దారమే, చాలా బాగుందని తను అనుకున్న దారమే. ఇప్పుడు తను బయటికి వెళ్ళడానికి లేదు. గిలగిల కొట్టుకుని అందులో చచ్చిపోతుంది. ఆ కండె తీసుకొచ్చి రాట్నానికి ఇటు పెట్టి ఇటు తిప్పి దారం అంతా ఇటు తీసేస్తారు. మిగిలిపోయిందని పారేస్తారు. కాకులో ఏవో తినేస్తారు. ఏమైంది? తను అల్లుకున్న పట్టుదారం, తను చుట్టుకున్న పట్టుదారం, నాది అని అతిగా కూడబెట్టింది ఏమైంది? భయంకరంగా తను విడిపోవడానికి కారణమైంది తప్ప తను ఏం చేసుకున్నాడు దాంతో? తను చేసుకున్నది ఏమీ లేదు, తను అనుభవించింది లేదు. అందుకని పట్టుపురుగులా ప్రవర్తించరు, ప్రమాదకరం సుమా అని చెప్తారు. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనెజుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనెటీగ ఎంతో కష్టపడి పువ్వులోకి వెళ్ళి తేనె తెచ్చి పెద్ద తేనె పట్టు కట్టి మైనంతో గదులు కట్టి దాని నిండా ఈ తేనె పెట్టి మళ్ళీ మైనంతో మూసి ఇంత తేనె తయారు చేసుకున్నానని మురిసిపోతుంది. ఏదో రోజున ఒక ఆయన ఏం చేస్తాడు, సాయంకాలం నుంచే తయారు చేసుకుంటాడు. పాత బట్టలు, దాని మీద ఇంధనం అన్నీ పోసి సిద్ధం చేసుకుని ఓ కర్రకి అది కట్టి ఆ అగ్నిహోత్రాన్ని ఆగ్నేయాస్త్రం ప్రయోగించినట్టు ప్రయోగించి కింద మంటేస్తాడు. ఈ జ్వాల తట్టుకోలేక, ఈ వేడి తట్టుకోలేక ఆయన లోపల శుభ్రంగా పలహారాలు అన్నీ వండేసుకొని ఎక్కడ కిటికీలకి అవి లేకుండా తీసి లేకుండా చూసుకుంటారు. చటుక్కి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటారు. ఈ జ్వాలకు అవి ఏం చేస్తాయి? లేచి వెళ్ళిపోతాయి.
ఈ వేడికి చుక్క 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 తేనె పడిపోయినా పడిపోతుంది. లేదా అన్నీ వెళ్ళిపోయాయిగా, ఆ పట్టు తీసేసి పిండేసుకొని తేనంతా సీసాలోకి తీసుకొని ఈ గదులు ఇవి మైనం ముద్ద అంతా నొక్కి అవతల పారేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏవో అటుగా పెడుతున్న జీవులు వచ్చి దాన్ని కూడా తినేస్తాయి. ఇవి మళ్ళీ మొదలెడతాయి. అది విచిత్రం. అవి మానేయవు, మళ్ళీ మొదలెడతాయి. తేనె శుంఠి గలియవా తెరువులకు కూడబెట్టి ఏం చేశాయి, ఎక్కడో ఇచ్చేసి ఎవరో పట్టుకుపెడతాయి. అకస్మాత్తుగా రాజైనా పట్టుకుపోవచ్చు, ఇంత దాచావా అని. లేదా ఇదేంటి ఎవడో దొంగ పట్టుకుపోవచ్చు. ఎవ్వరూ పట్టుకెళ్ళక్కర్లేదు, వారసులు చాలు. ఊపిరి ఆగిందో పనిచేసుకుంటారు. గోదానానికి 50,000 కూడా వాడేమి ఇవ్వడం. 116 గోదానం చేసేయకూడదా అంటాడు. లేకపోయినా గోదానం తీసుకుని సరిగ్గా పోషించేవాడు ఎవడో దొరకలేదండి అనేసి గోదానం మానేస్తాడు తప్ప అంత శ్రద్ధ పెట్టి గోదానం అవన్నీ చేసేసి ధరించేస్తాడు. నీ ఊపిరి ఉండగా నీ గురించి నీకు అక్కర్లేకపోయింది, ఆ తర్వాత ఎప్పుడో కొడుకు చేస్తాడు ఏంటి పిచ్చేసి తప్ప నువ్వు చేసుకోవడం మానే. ఓ ప్రదక్షిణం చేసి ఓ విష్ణు సహస్రం చదువుకుని ఓ లలితాశాస్త్రం చదువుకుని ఓ 4 నామాలకు అర్థం తెలుసుకుని నీ ఒంట్లో ఓపిక ఉండగా చేసుకోవడం మానేసి ఎవడో ఏదో ఎప్పుడో చేస్తాడని వాడిని నిందించడం ఎందుకు? నువ్వు చేసుకున్నది ఏముంది? నీ జీవుడి గురించి నువ్వే చేసుకోలేదు. అసలు నిజానికి ఉండవలసిన స్వార్థం ఏమైనా ఉంటే ఒకటే, తన గురించి తాను ఆలోచించుకోవడం. తన జీవుడి గురించి తాను ఆలోచించుకోవాలి కదా, అది నిజమైన స్వార్థం. అయ్యో ఈ రూపాయి దానం చేయకపోతే జీవుడికి ఏం మిగులుతుంది? రేపు పొద్దున ఏ పుణ్యం పెట్టి ఉత్తర జన్మల్లో బాగుపడతాడు? చెయ్యాలి కదా నేను ఏదన్నా అని చేసింది ఉపయోగం, లేకపోతే ప్రమాదకరం కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ బోలెడంత డబ్బు ఉంది, మీరు అమెరికా వెళ్ళారనుకోండి, ఈ డబ్బు అట్టుకెడితే అక్కడ పనిచేయదుగా. ఏం చేయాలి? దీన్ని డాలర్ల కింద మార్చుకోవాలి. ఎక్కడికో వెళ్ళి విదేశీ మారక ద్రవ్యం ఇచ్చేటటువంటి బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు ఇస్తే వాళ్ళు కొన్ని డాలర్లు ఇస్తారు. ఆ డాలర్ పట్టుకుని విమానం ఎక్కి అమెరికా వెళితే అక్కడ ఆ డాలర్ ఇస్తే కాస్త మజ్జిగో కాఫీయో టీయో ఇస్తారు వాళ్ళు. అని ఇక్కడ రూపాయి అక్కడ పనికిరాదు, డాలర్ కింద మార్చాలి. ఇక్కడ డబ్బు, ఇక్కడ ఓపిక, ఇక్కడ చదువు అక్కడికి పనికిరాదు. ఇక్కడ నీకు 4 విషయాలు వచ్చు, నిస్వార్థంగా 10 మందికి మంచి మాటలు చెప్పు, పుణ్యంగా మారింది. ఇక్కడ డబ్బు డాలర్ అయినట్టు. ఈ పుణ్యం పట్టుకుపోతావు ఉత్తమ లోకాలకి. నీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, మంచి పని చేయి, చక్కగా పైన ఓ మంచి గోశాల కట్టావు, అదృష్టం కాపాడుతుంది నిన్ను. చేసినటువంటిదేదో అది నిన్ను కాపాడుతుంది, మారుతుంది, పుణ్యంగా మారుతోంది. నువ్వు ఒంట్లో ఓపిక ఉంది, ఒక మంచి ప్రాంగణానికి సేవ చేసావు, పుణ్యంగా మారుతోంది. నువ్వు దాన్ని అలాగే ఉంచావు, ఇంకిపోతుంది, అలాగే ఉండిపోతున్నాడు శక్తి. అబ్బాయి నేను ఎందుకు ఖర్చు పెట్టాలంటే ఇంట్లో తినేసి కూర్చుంటే ఉంటుందా ఓపిక? అలాగా జారిపోదు, పోతుంది. దాన్ని నువ్వు ఖర్చు పెడితే ఒంట్లో ఓపిక ఉంది, ప్రదక్షిణం చేయి, సేవ చేయి. ఒంట్లో నీ దగ్గర డబ్బు ఉంది, పేదవాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ కోసం ఒక కళ్యాణ మంటపం కట్టు, ఓ చెరువు తవ్వించు, 10 మందికి అన్నదానం చేయి, 4 గోవులకి గడ్డి పెట్టు, గ్రాసం పెట్టు, 4 మంచి మాటలు చెప్పు. నీ దగ్గర చదువు ఉంది, 4 పిల్లలకి చెప్పు. ఓ మంచి పని ఎంచుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. ఏ మంచి పని అయినా ఎవరైనా చేయొచ్చు. దొరకడం అదృష్టం, దొరికిన తర్వాత చేసి నిలబెట్టుకోవడం మరీ అదృష్టం. కాబట్టి ఆ చేసిందేదో అది పుణ్యంగా మారుతోంది, మారిందేదో ఇది నిన్ను కాపాడుతోంది. నిన్నంటే జీవుణ్ణి అది మార్చుకోలేదు. ఊపిరి ఆగ్గానే వారసులకు వెళ్ళింది, నీ వెంట వచ్చేది ఏమీ లేదు, ఎందుకంటే నువ్వు మార్చుకోలేదు. కాబట్టి నిజమైన స్వార్థం అంటే ఏంటి? నీ కోసం నువ్వంటే చెయ్యాలి, కొన్ని చేయకపోతే పాడైపోలా. కాబట్టి చెయ్యాలి. అలా చేయకపోతేనే ఏమైంది? కనకధారా స్తోత్రం చేయవలసి వచ్చింది శంకరాచార్యులు వారు. వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి నిలబడితే పాపం ఎండు ఉసిరికాయ తప్పేమీ లేదు, ద్వాదశి అదే తెచ్చి వేసింది. ఆయన చూశారు, ఓహో ఎంత దరిద్రంతో ఉంది. లక్ష్మీదేవిని అడిగారు. ఆవిడ గత జన్మలో ఇలా పెట్టినది ఉంటే ఎంతైనా ఇస్తాను, ఇంత ఉంటే దాన్ని అడ్డు పెట్టిస్తా, ఇంత లేదు ఎలా ఇమ్మంటావు? అసలు పెట్టిందేది, చేసిందేది ఒకళ్ళకి ఏమీ లేదు, నేనేమి ఇవ్వను అంటే. అప్పుడు శంకరాచార్యుల వారు ఒక గంభీరమైన మాట అన్నారు. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం విహంగ శిశవ్విషణ్ణి. పక్షి పిల్లమ్మ, పక్షికి ఆకలి, పక్షి పిల్లకి ఆకలి ఉండదు.
నువ్వే ఏమీ చేయలేదు ఇవ్వనంటే ఎలా? ఇగో నా చేతిలో ఎండిపోయిన ఉసిరికాయ ఉన్నది ఒక్కటి వేసేసింది, దీన్ని అడ్డుపెట్టి అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార. వెంటనే తల్లి గంట పైచిలుకు కనక ఉసిరికలు కురిపించింది. చేసింది ఏమీ లేకపోతే వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం అడ్డుపెట్టి నీకు ఇవ్వాలి? ఏ పుణ్యం ఉందని ఇవ్వాలి? నువ్వు చేసింది ఏమైనా ఉంటే దీన్ని అడ్డుపెట్టి ఇస్తాడు. అసలు చేసిందే లేని దానికి నీకేమి ఇస్తాడు వచ్చే జన్మలో? ఈ జన్మతో సరి మోక్షం వచ్చేసింది అనడానికి ఏమిటి నమ్మకం? ఎవరన్నా రాసి ఇచ్చారా? వచ్చే జన్మ ఉండి తీరచ్చు, ఉంటుంది. అప్పుడు సంతోషంగా ఉండాలా? సంతోషంగా ఉండాలంటే నీకు ఏ విభూతులు కావాలో ఆ విభూతులన్నీ ఏ వడ్డు పెట్టిస్తారు? నువ్వు చేసిన వడ్డు పెట్టిస్తారు. చేసినవేవి ఏమీ చేయకుండా ఉంచుకుంటే ఈ జన్మకి దాచుకున్నావు, వచ్చే జన్మకి దరిద్రుడివి. వచ్చే జన్మకి దరిద్రుడు కాబట్టి పెట్టడానికి లేదు కాబట్టి మళ్ళీ దరిద్రుడివి. ఇప్పుడు ఒక జన్మ లోభగుణం, ఆ తర్వాత జన్మ పరంపరలో దరిద్రుడిని చేస్తుంది. పెట్టుకున్నదేదో అది ధనవంతుణ్ణి చేస్తుంది. కాబట్టి లోభగుణం పరమ ప్రమాదకరం, జీవుణ్ణి నాశనం చేసేస్తుంది. ఏది వద్దు 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 దాచేద్దాం, ఏమంటే కొద్దిగా అన్నం ఉండిపోయింది అంటే నీకు కొంచెం నాకు కొంచెం పెట్టే, త్రేణుపులు వచ్చేస్తున్నా, కక్కు వచ్చేస్తున్నా, ఇద్దరూ దాన్ని సర్దేసుకుని ఆ ఉన్న పెరుగో మజ్జిగో అది లేకపోతే గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకొని తొలిపేసుకొని అది పోసేసుకొని తినేసి బ్రేవమని తినేసి అడుగు వేయలేక పడుకుంటాడు తప్ప, అది తీసుకెళ్ళి బయట అయ్యో బలిభుక్కులు ఉంటాయి వాటి కోసం పెడదామని చెప్పి తీసుకెళ్ళి ఏ చెట్టు కిందో కాస్త ఆ మిగిలిపోయిన అన్నాన్ని పెట్టడం, ఎవరికి పెట్టడం. అసలు ఇంటికి ఎవడైనా రావడం, చక్కగా ఇల్లాలు వండడం, ఇంటికి వచ్చి భోజనం చేయడం, వెళ్ళడం, ఏది అది ఎప్పుడైనా ఎవరైనా వస్తే కదూ ధన్యులు. హాయ్ ఎన్నాళ్ళు తిన్నా వాళ్ళే. అసలు బయట వాడు వచ్చి తినడం అన్నది ఉండదు ఎప్పుడు. దేనికి ఇల్లాలు, దేనికి యజమాని? అతిథి అన్నవాడు రాకపోతే అదేం కొంప. ఎంత సంతోషంగా అతిథి వచ్చి వెళ్ళాలి, ఇంటికి వస్తుండాలి, సంతోషంగా భోజనం చేస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి, ఆశీర్వదిస్తూ ఉండాలి, వాళ్ళకి బట్టలు పెడుతూ ఉండాలి, గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి, ఇంటి గౌరవాన్ని. అంతేకాని ఏమీ లేకుండా ఎవరికీ పెట్టకుండా ఎంతసేపు దాచుకు తినేసి అందులో పూర్వం పాడైపోతాయి ఎందుకే అని ఇచ్చేసేవారు. ఇప్పుడు పాడైపోవడానికి అవకాశం లేని వ్యవస్థలు వచ్చాయి కదా, అందుకని ఎన్నైనా అందులో పెట్టి ఎన్నాళ్ళైనా దాచుకు తినేసే వ్యవస్థ వచ్చేసిన తర్వాత పెట్టుకున్న అసలు పోయింది. నా బోటిగాడికి, నేను మీ బాంట్లను అంటలేదు, మీరు అదే ఒంటి మీద బంగారం అయినా ఇచ్చేయగలిగిన ఉదాహరణలు మిమ్మల్ని అంటే నాకు అదో కొత్త పాపం కూడా. కాబట్టి అది పాడు చేస్తుంది సుమా. ఆ లోభగుణం పరమ ప్రమాదకరమైనది. కాబట్టి దానికి విరుగుడు త్యాగేనైకే అమృతత్వమానసు. దాచుకున్నవాడు కాదు, పెట్టినవాడు ధన్యాత్ముడు. వాడి కోసం దేవతలందరూ నిలబెడతారు. 40 రోజుల పైచిలకు ఉపవాసం ఉండి ఎవరో పట్టుకొచ్చి ఇచ్చినటువంటి కొద్దిగా పాయసాన్నం తినబోతున్నాడు రంతిదేవుడు. వరుసగా వస్తే ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసాడు. ఆఖరణ నీళ్లున్నాయి, అవి తాగుతున్నాడు. ఎవరో వచ్చి ఆ నీళ్లు కూడా అడిగాడు. నీళ్లు తప్ప ఇంకేమున్నాయి రాని కదా అనాలి. అలా అనలేదు. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావు అన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్ననమాన్పి ఉపకారము చేయుట కంటే నుండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. అన్నం లేదు రానికి పెట్టడానికి, మంచినీళ్ళు ఉన్నాయి తీయటివి, ఇవి తాగనిచ్చేశాడు. దేవతలందరూ ప్రత్యక్షమై అనుగ్రహించారు. డొక్కా సీతమ్మ గారు వచ్చిన వాళ్ళు కడుపు నిండా ఉందంటే కనీసం చింతకాయ పచ్చడి అయినా చేతిలో పెట్టేది. అందుకే చూడండి, ఏదో లోకంలో సామెత చెప్తారు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఇవ్వడమే పని ఆవిడికి. అలా ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి సంతానం వచ్చే జన్మలో మహోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి సంతానం ఏ తల్లి కన్న బిడ్డరా అనే పిల్లలు పుడతారు. అందుకు కదూ దానం కొద్దీ బిడ్డలు, చేసిన దాన్ని బట్టి మంచి పనులను బట్టి మంచి భర్త అని అంటుంటారు. అందుకనే ఆమెని పెట్టుకొని ఇవ్వాలి, అంతేగాని ఆవిడ్ని ఊరికే ఇంకా అలా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తుండకు అనకూడదు కదా. పెట్టవే అనాలి.
తినడానికి అరడజన అరటిపళ్ళు తెచ్చేసుకోకూడదు. ఎవరైనా వస్తే ఇవ్వడానికి పనికొస్తాయని కూడా ఓ తామలపాకుల మోద ఓ డజన్ అరటిపళ్ళు ఇంట్లో పెట్టుకుని ఎవరైనా వస్తే బొట్టు పెట్టి ఓ 2 పళ్ళు తాంబూలం ఇస్తూ ఉండవే అని నేర్పాలి కదా. నేర్పకపోతే తనకి రాదు, తన కూతురికి రాదు. ప్రమాదం కాదు. మళ్ళీ ఈ అమ్మాయి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తుంది. ముందు తనకి రావాలి, తనకి భర్త నేర్పాలి, అప్పుడు తన నుంచి కూతురికి రావాలి, ఆ కూతురు వేరొక కోడలుగా పెడితే ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి అథవా పెట్టుకున్నది ఎక్కడికి పోదు, మనిషిని కాపాడుతుంది సుమా అన్నది నేర్చుకో. లేకపోతే జీవుడు పాడైపోతున్నాడు. లోభగుణము పరమ ప్రమాదకరం. కానీ దానికి ఉన్న లక్షణం ఏంటంటే మనంత ధన్యుడెవరు, మన జీవితానికి భరోసా. బోలెడంత డబ్బు ఉంది, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా. ఈశ్వరానుగ్రహాన్ని మించిన ఏటీఎం సృష్టిలో లేదు. ఆయన అనుగ్రహం ఉన్నవాడికి అవసరం కన్నా ముందు తీరడం అన్నది ఉంటుంది. ఈశ్వరానుగ్రహం లేనివాడికి ఎంతున్నా అక్కడికి రాదు. వాడికి అవసరం తీరని దానికి ఎంతుంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఆ సంతోషం శాంతి లేనివాడికి ఎన్నున్నా దరిద్రుడే. ఎన్నున్నాయన్నదంతో కాదు, హాయిగా పడుకుంటే నిద్రపడుతుంది, తింటే జీర్ణం అవుతుంది. పరమ ప్రశాంతంగా హాయిగా సంతోషంగా 10 మందికి ఉపకారం చేస్తూ అమ్మయ్య ఆయన ఉన్నారని 10 మంది బతికేట్టుగా బతికాడు. ఆయన ఐశ్వర్యవంతుడు కాదు. అలాగని అన్నీ ఇచ్చేసేయమని శాస్త్రాలు చెప్పలేదు. నీకోసం కూడా దాచుకోమని చెప్పారు. దాచుకోవాలి, అది గృహస్థు లక్షణం. భవిష్యత్తు కోసము అని చెప్పి భార్య కోసం, బిడ్డల కోసం కొంత భాగం దాచాలి. అదే సమయంలో తన జీవుడి గురించి చూసుకోవాలి. మరి వీడికి ఎవరు చేస్తారు? రేపు పొద్దున్న వీడి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉత్తర జన్మల్లో వాడికి అభ్యున్నతి ఎక్కడి నుంచి వస్తుంది? అది స్వార్థం, అది ఉండవలసిన స్వార్థం. దానికోసం చేయాలి. ఈశ్వర ప్రీతి కొరకు, నేనిస్తున్నానని అహంకారంతో కాదు. ఈశ్వరుడు నాకు ఇచ్చి మళ్ళీ పుచ్చుకునేవాడిని నిప్పించాలి. లేకపోతే ఎవరికి ఇస్తావు? ఈశ్వరుడే పుచ్చుకునేవాడి రూపంలో వచ్చాడు నీకు పుణ్యం కట్టపెట్టడానికి. వాడు రాకపోతే నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు వద్దే వద్దన్నాడు అనుకోండి ప్రతివాడు, ఎవడికి పెడతావు అన్నాం? ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం? ఏమంటే పంచెలు చాపుచ్చుకోండి అని ఎక్కడ తిరిగినా నాకాయ వద్దన్నాడు అనుకోండి, ఎవరికి ఇస్తావు? పుచ్చుకునేవాడు వస్తే కదా పుణ్యం. పుచ్చుకునేవాడిగా రావాలంటే మళ్ళీ నీకు పుణ్యం ఇవ్వడానికి ఎవరు రావాలి? భగవంతుడే రావాలి. అందుకే వాడు రాకపోతే ఇక్కడ ఉన్నది ఇక్కడ సరి, నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే సనాతన ధర్మంలో ఏమిటంటే ఇచ్చినవాడు కాదు గొప్ప, పుచ్చుకున్నవాడు గొప్ప. వాడు పుచ్చుకోకపోతే నీకు పుణ్యం ఎక్కడిది? ఇక్కడిది ఇక్కడ ఇంకిపోతుంది. అందుకని పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం పెడతాడు. అంతేగాని వీడు పంచెల చాపి ఇచ్చాడని పుచ్చుకున్నవాడు నమస్కారం పెడతాడా? ఇచ్చి నమస్కారం పెడతారు. ఎందుకని? పుచ్చుకున్నవాడు నారాయణుడు, భగవంతుడు వచ్చి ఆ రూపంలో పుచ్చుకుని నాకు పుణ్యం కట్టబెట్టాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే వడుగున్ అంటారు కదా ఆ బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో. బ్రహ్మప్రీతం అని ధారబోసే, దీని చేత పరబ్రహ్మము ప్రీతి పొందుతోంది అని చెప్పి వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే, దీని చేత బ్రహ్మము ప్రీతి పొందాలని కాళ్ళు కడిగి చేతులు కడిగి అప్పుడు దానం చేశారు. అంటే బ్రహ్మమును చూశారు, పరమేశ్వరుడు స్వీకరిస్తున్నాడు. అందుకని పూజించి మరీ దానం చేస్తారు తప్ప పూజించకుండా దానం చేయరు. దాని వెనక అంతటి విశేషం ఉంది. అది చూడడం కూడా పుణ్యం. చిత్రం ఏంటంటే దాన్ని చూడడానికి పెట్టి పుట్టాలి. అది చూసిన వాడికి ఆరో వంతు. అది చూడడం కూడా అంత గొప్ప. ఆ దానం జరుగుతూ ఉండగా చూడడం గొప్ప అటువంటివి. కాబట్టి అది భగవంతుడే వచ్చి పుచ్చుకుంటున్నాడు, పుచ్చుకొని పుణ్యంగా మారుస్తున్నాడు. ఒక అతిథి వచ్చి తిన్నాడనుకోండి, ఏమో ఒక్కొక్క మహానుభావుడు ఏమీ కోరనివాడు, నిస్వార్థపరుడు వచ్చి ఒక మెతుకు తిని వెళ్ళిపోయాడు, గుక్కెడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, వచ్చాడు. ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు.
నందుడంతటి వాడు గర్గుడు వస్తే వచ్చారంటే భగవంతుడు వచ్చాడని గుర్తు. ఏదో కారణానికి వచ్చాడు, ఏదో మిష పెట్టుకుని వస్తాడు. నిజానికి వెళ్ళవలసిన అవసరము లేదు, ఆయనకి తినవలసిన అవసరం, తాగవలసిన అవసరము లేదు. అయినా వెళ్ళాడంటే భగవంతుడు అనుగ్రహిస్తున్నాడని గుర్తు. భగవంతుడు ప్రీతి పొందితే అటువంటి అతిథి ఇంటికి వస్తాడు గడప దాటి. దేవతలు తలలెత్తి చూస్తారట, ఆయన వచ్చాడా ఇవాళ అని. కాబట్టి లోభగుణం పాడి చేస్తుంది, త్యాగం మనిషిని నిలబెడుతుంది. కానీ అతి ఇందులోనూ పనికిరాదు. అలా అన్నారు కదా అని గబగబా ఇంటికి వెళ్ళిపోయి మొత్తం అన్ని మూటలు కట్టేసి అలా కట్ట గోచాలకు పట్టుకొచ్చి ఇచ్చేయకూడదు. తన కొరకు అని కూడా ఉంచుకోవాలి, భార్యాబిడ్డల కోసం కూడా ఉంచాలి. అతిగా వెళ్ళిపోయినటువంటి వాడు పారైపోతాడు. అతిదానార్ బలిర్బద్ధో, అతిగా దానాలు చేసేసి బలిచక్రవర్తి ఏమైపోయాడు, బంధింపబడ్డాడు. ఆఖరికి 3 అడుగులే కదా నేను ఇచ్చేస్తానన్నాడు, గురువుగారు వద్దన్న. కథాపరంగా వేరుగా ఆలోచించినా వద్దురా నాయన పాడైపోతావురా, వచ్చినవాడు విష్ణువురా, నా మాట వినరా అన్నాడు. నేను విన్న ఇచ్చేస్తాను. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న పర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రజ్యము గిజ్జమున్ సరతమే కాయంబు నా పాయమే అన్నాడు. నేను ఇచ్చేస్తాను. సునృతంబు కాని నుడివదు నా జిహ్వ బొంకుజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. ఏమైంది? వరుణపాశాలతో కట్టేశారు. అతిగా ఇచ్చేయడం కూడా ప్రమాదం. ఇయ్యి కానీ నీకని కూడా ఉంచుకో. సర్వత్రదాన రఘుమహారాజు గారికి చెల్లిందేమో, అందరికీ చెల్లదు. కాబట్టి అతిదానార్ బలిర్బద్ధో అతిమానాత్ సుయోధన. మనిషికి తన మీద తనకి అభిమానం ఉండాలి, కానీ అది విపరీతం అయిపోకూడదు. నా అంతవాణ్ణి నేను అన్న దురభిమానం కింద మారిపోతే దుర్యోధనుళ్ళు అయిపోతాడు. కాబట్టి అతిదానార్ బలిర్బద్ధో అతిమానాత్ సుయోధన వినష్టో రావణో కాల్యాత్ వినష్టో రావణో లౌల్యాత్. అతిగా లౌల్యం ఏర్పడిపోయిందనుకోండి, విషయముల మీద ఆకర్షణ విపరీతం అయిపోయిందనుకోండి, ప్రతి విషయం మీద ఆకర్షింపబడ్డాడనుకోండి, రావణాసురుళ్ళే నశించిపోతాడు. 10 తలకాయలు ఉన్నాడు. అతి సర్వత్ర వర్జయేత్. అతి ఎందులోనూ పనికిరాదు. అతి దానములో పనికిరాదు, అతి లౌల్యములో పనికిరాదు, అతి అభిమానంలో పనికిరాదు. అతి సర్వత్ర వర్జయేత్కు ముందు ఈ 3 ఉన్నాయి శ్లోకంలో. కాబట్టి అతి ఏదీ వద్దు, కానీ లోభం కూడా వద్దు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం నేర్చుకుని దానం చెయ్యి. దీనికి విరుగుడు ఎక్కడ చెప్తారు అంటే, భాగవతుల యొక్క స్పర్శ చేత లోభగుణం విరుగుతుందంటారు. భగవంతుడి వలన కూడా లోభగుణం విరగదు. ఎందుకనంటే మీరు భగవంతుడి మూర్తుల్ని ఎదురుగుండా చూస్తున్నా, దేవాలయాలు చూస్తున్నా, ఎన్ని చేస్తున్నా, ఆయనకి ఏమైనా మహానుభావుడు, ఆయనకి ఎన్ని ఏమిటండి, ఇంకా నేను కొత్తగా ఇచ్చేది ఏమిటండి అని తప్పుకుంటాడు కూడా సరతనంతో. ఎవరి వల్ల పోతుంది అంటే భాగవతుల యొక్క స్పర్శ వలన లోభగుణం విరిగిపోతుంది. అందుకే మీరు భాగవతం దశమస్కంధం చూస్తే ఒక విచిత్రమైన లీల ఒకటి కనపడుతుంది మీకు. అది ఆ ధేనుకాసుర వధ అని చెప్పి, గార్ధపాకారుండైన ధేనుకాసుర వధ అని ఉంటుంది విషయ సూచికలో. పెద్ద తాటి చెట్ల వనం, దాని నిండా తాటిపళ్ళు, గడ్డివాము మీద కుక్క కూర్చొని ఆవులు వచ్చి తినకుండా కాసుకున్నట్టు దాంట్లో గాడిద, ఆయన ఓ రాక్షసుడు, ఆయన బంధువులు వాళ్ళందరూ గాడిదలు. గాడిద తాటిపండు తిందాం, ఎవరిని రానివ్వడు, తిన్నివ్వడు. ఆ తాటిపండు ఏమిటి, గొప్ప సువాసన. అందులో తాటిపండు బాగా ముగ్గిపోయి పైనుంచి కింద పడిపోయింది అనుకోండి, కొద్దిగా పగిలింది అనుకోండి, అందులోంచి పసుపు గుజ్జు, అది తొందరపడి తినేస్తే జీర్ణం అవుతుందా. ఆ తాటిపండు మహా సువాసనతో ఉంటుంది. అది అట్టేసి నైవేద్యం పెడతారు. అది బంగారు రంగులో ఆ గుజ్జు భలే రుచిగా, చాలా తీయగా భలే ఉంటుంది, గొప్ప సువాసన ఆ తాటిపండు. అన్ని తాటిపళ్ళు. పాపం కృష్ణుడి చుట్టూ ఉన్న స్నేహితులకి అంటే ఆ తాటిపండు తిందామని సరదా. ఆ గాడిద తను తిందివ్వదు, ఎవరిని రానివ్వదు. అదే లోభగుణం. వాడు అనుభవించాడు 7 జాడీల కథలాగా, ఎవరికీ పెట్టడం. కాబట్టి ఆ గాడిద ఏం చేస్తుందంటే, ఎవరైనా వెడితే వెనక్కాళ్ళతో తంతు ఉంటుంది. వాళ్ళందరూ బాధపడుతున్నారు. చిత్రం ఏమిటో తెలుసా, మీరు ఆ లీల జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ లీలకి ముందు కృష్ణుడు బలరాముడి సేవ చేస్తాడు. అది కృష్ణుడు చంపడం, ఎందుకంటే అది భగవంతుడు చేయడు, భాగవతుడు చేస్తారు. భాగవత స్పర్శకి విరిగిపోతుంది లోభగుణం.
అందుకని బలరాముడి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతాడు. ఒత్తి ఎప్పుడూ లేనిది ఆ రోజున ఆ చెట్లు చూసావా, కొండలు చూసావా, నీకు నమస్కరిస్తున్నాయి అని కృష్ణుడు బలరాముడికి చెప్తాడు. చెప్పిన తర్వాత పిల్లలందరూ వచ్చి చెప్తారు. చెప్పిన తర్వాత బలరాముడు ఎవర్రా గాడిద అని చెప్పి లోపలికి వెళ్తాడు వనంలోకి. సహజం కదా. ఆ తాటిపళ్ళు ఏవో కింద పడేటట్టు చేద్దామని ఆ తాటి చెట్టు పట్టుకుని ఊపితే పళ్ళు జల కింద పడతాయి. పిల్లలందరూ తిందాం అనుకుంటారు. వెంటనే ఆ గార్ధపాకారుండైన ధేనుకాసురుడు వస్తాడు. వచ్చి వెనక్కాళ్ళతో బలరాముడి గుండెల మీద తంతాడు. తంతే ఆయన ఏం చేస్తాడంటే ఆ కాళ్ళు పట్టుకుని ఆ గాడిదవి గిర్ర 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 తిప్పి ఒక తాడి చెట్టుకి వేసి కొడతాడు. అది బలరాముడి బలం. ఒక తాళాగ్రము తాకనది కంపోద్రిక్తయై త్రుళ్ళి వేరొక తాళాగ్రముపై పడన్నదియు అయ్యుగ్రాహతిన్ నిల్వకొండక తాళాగ్రముపై పడం విరిగి ఇట్లొండుంటిపై తాళ వృక్షంబులు కూలె ప్రచండ మరుతము తాకన్ కూలు చందంబునన్. ఆ గాడిద కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి తాడి చెట్టుకేసి కొట్ట ఆ తాడి చెట్టు పడిపోయింది. ఆ తాడి చెట్టు పక్క తాడి చెట్టు మీద పడిపోయింది. ఆ పక్క తాడి చెట్టు ఆ పక్క తాడి చెట్టు మీద పడిపోయింది. ఈ తాడి చెట్లు అన్నీ పడిపోయి అన్నింటి నుంచి పళ్ళు పడిపోయి గార్ధపాకారుడైన రాక్షసుడు చచ్చిపోయాడు. వెంటనే వీళ్ళందరూ వచ్చి ఆ పళ్ళు ఎరుగు తింటున్నారు. ఆయన బంధువులు మిత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ గాడిదల రూపంలో వచ్చారు. భగవంతుడికి వాళ్ళని చంపడం పెద్ద కష్టమా? తంతువులందు చేలము విధంబునయ్యే పరమేశుమూర్తి ఎందింతయు నొప్పు నట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాతృని ఇట్లా అంతము చేయుట ఎంత పని. భగవంతుడికి ఈ రాక్షసుల్ని చంపడం పెద్ద లెక్క. వస్త్రంలో ఉన్న దారాలన్నీ తీసేస్తే వస్త్రం పోయినట్టు. కాబట్టి ఆయన ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా చంపవతల పారేశాడు. హాయిగా తాటిపళ్ళన్నీ అందరూ తినేశారు. భగవంతుడు కృష్ణ పరమాత్మ ఆయన సేవ చేస్తుంటాడు శేషుడు. ఆ శేషుడు బలరాముడిగా వచ్చాడు. బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడని యుబ సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షునండనుడి ఘనుడు సుతుడు. బలరాముడు భగవంతునికి నిరంతర సేవ చేస్తాడు. ఆ గొడుగుగా ఉంటాడు, ఆ పడుకున్నప్పుడు పాన్పుగా ఉంటాడు, చాందినీగా ఉంటాడు, ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాడు. అటువంటి శేషుడు భగవద్భక్తుడు. భాగవత స్పర్శకి ఆయన అలా బ్రతుకుతున్నారే, మనం ఆయన్ని చూసైనా మారతా అని మారుతాడు. భగవంతుడికి మారడు, భాగవతులకు మారుతాడు. అది లోభగుణానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలముగా భాగవతుల యొక్క స్పర్శ వలన విరిగిపోతుంది. దీనికి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అందులో మనకి పురందరగడ అని ఒక ఊరు, ఆ పురందరగడ మహారాష్ట్ర. ఆ పురందరగడలో శ్రీనివాస నాయకుడు అనబడే ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన రత్నాల వ్యాపారం అనువంశికంగా వచ్చింది వాళ్ళకి. అనువంశికంగా వచ్చిన ఆ రత్నాల వ్యాపారం చేస్తున్నాడు. ఆయన భార్య పేరు సరస్వతీబాయి. ఆయన పరమలోభి. అంత రత్నాల వ్యాపారం చేసినా చిరిగిపోయిన బట్టలు కుట్టుకుని వేసుకుని తిరుగుతుండేవాడు. పెద్ద రత్నాల దుకాణం. భార్య మహాసాధ్వి. ఒక బ్రాహ్మణుడు ఇంటి పట్టుని తిరుగుతూ అమ్మ కొడుక్కి ఉపనయనం చేసుకుంటాను ఏదైనా ఇమ్మని అడుగుతున్నాడు ఆ శ్రీనివాస నాయకుడిని. అట్లాగే అంటాడు, రూపాయి కాసి ఇవ్వడు. ఇప్పుడు 6 నెలలు తిరిగాడు ఆయన. ఈయన రూపాయి ఇవ్వాల. ఆవిడికి పాపం చాలా బాధేసి ఒక రోజున భర్త లేనప్పుడు వచ్చాడు ఆయన. పిలిచి అడిగింది, ఎందుకు 6 నెలల నుంచి తిరుగుతున్నారు మీరు మా ఇంటి చుట్టూ అని. కొడుకు ఉపనయనం చేసుకుందామని ఏమైనా ఇమ్మని అడుగుతున్నానమ్మా. ఇవ్వనండు, రేపిస్తానంటాడు. 6 నెలల నుంచి తిరుగుతున్నాను, ఏమీ ఇవ్వడు మీ ఆయన అన్నాడు. ఆవిడికి బాధేసి, ఇక రాకండి మా ఇంటికి, నాకు బాధేస్తోంది, ఉపనయనానికి అడిగితే ఇవ్వకుండా ఉండకూడదని చెప్పి చటుక్కున ముక్కు పుడక తీసి ఇచ్చేసింది. ఆయన ఏం చేశాడమ్మాయ, మంచి ముక్కు పుడక రత్నంతో ఉంది, బంగారంది, ఇది అమ్మేసి ఉపనయనం చేసేయచ్చు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ముక్కు పుడక శుభ్రంగా కడిగేసి ఎవరికి ఉడుగు చేద్దాం అనుకుంటున్నాడో ఆ కొడుకుని పిలిచి వాడి చేతికి ఇచ్చి, ఒరే ఇది పట్టుకెళ్ళి రత్నాల దుకాణంలో అమ్మేసి డబ్బట్టుకురానికి ఒడుగు చేస్తానన్నాడు. ఈ పిల్లాడు ఈ శ్రీనివాస నాయకుడు కొట్టుకే పట్టుకొచ్చాడు. ఆయనకి ఇవ్వగానే ఆయన ఆ ముక్కు పుడక చూశాడు, ఇది మా ఆవిడదని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఈ ముక్కు పుడక వీడికి ఎలా వచ్చిందని, ఒరే నేను ఇది సామాన్యమైంది కాదు, విలువ కట్టి డబ్బిస్తాను, సాయంకాలం రా అని వెంటనే కొట్టులో కుర్రాన్ని పిలిచి కొట్టు తాళం వేసాయి అని గబగబా తాళాలు వేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సరస్వతీబాయి భార్యని పిలిచి నీ ముక్కు పుడక ఏదన్నాడు.
ఆవిడంది ఏదో ముక్కుకి అడ్డొచ్చింది, కొంచెం లోపల ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఏదో ఒరుసుకుని నిప్పెడుతోందని తీసి లోపల దాచానులేండి. ఇప్పుడు దాని కూడా ఎందుకు మీరు తొందరగా వచ్చేసారంటే ఆకలి వేస్తుందా, కాళ్ళు కడుక్కోండి, భోజనం వడ్డిస్తారు. భోజనం లేదు, బొట్టు లేదు, ముందా ముక్కుపుడు కట్టరాలి. ఆయన సంగతి ఆవిడికి తెలుసు కదా, అన్నమే తిండ సరిగ్గా. ఇంకా ముక్కుపుడక ఇచ్చేసానంటే ఒప్పుకుంటాడా? ఇంకా నాకు ఇంతకన్నా మార్గం లేదు, చనిపోదామని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే విషం తెచ్చుకొని తాగిపోతోంది. కృష్ణుడికి చెప్పి, ఆవిడ మహాభక్తురాలు, ఆవిడ ఆ విషం తాగబోతోంది. ఆ విషం తాగబోతుంటే ఆ పాత్రలో ఆవిడ ముక్కుపుడక కలిపింది. ఆవిడ ఇది భగవంతు లీల అనుకుని ఆ ముక్కుపుడక తీసి కడిగి మొగుడికి ఇచ్చి, ఇదిగోనండి ముక్కుపుడక నడుస్తున్నారు కదా, తీసుకోండి అని. ఆయన ముక్కుపుడక చూసి ఆశ్చర్యపడి, దీడి కొట్లో పెట్టి వచ్చాను, నేను కదా తీసుకొచ్చాను ముక్కుపుడక, కొట్లో పెట్టాను. ఆ పిల్లాడు తీసుకొచ్చి ఎప్పుడైతే ఎంత దీనికి ధర అని అన్నాడో సాయంకాలం చెప్తానని చెప్పి కొట్లో పెట్టేసి ఇంటికి వచ్చాడు. ఆ ముక్కుపుడక ఏదని భార్యను నిలదీద్దామని. కొట్లో ముక్కుపుడక పెట్టి వస్తే ఇంట్లోకి ముక్కుపుడక ఎలా వచ్చింది దీన్ని అని ఆ ముక్కుపుడక కట్టుకుని గబగబా కొట్టుకెళ్ళి తాళాలు తీసి చూశాడు. కొట్లో ముక్కుపుడక లేదు, ఎక్కడ పెట్టాడో అక్కడ లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. నిజం చెప్పు, ఈ ముక్కుపుడక నీకు ఎక్కడదన్నాడు. ఆవిడ చెప్పేసింది. అంతే, ఉత్తర క్షణం ఆయనలో మార్పు వచ్చేసింది. నువ్వు భార్య కాదు, నాకు గురువు. భగవంతుణ్ణి నమ్మావు, ముక్కుపుడక విషపాత్రలో ఇచ్చేశాడు. నేను డబ్బును నమ్మాను, పావలా కాసు ఖర్చు పెట్టకుండా దాచా. ఏం సాధించా జీవితంలో? ఈ క్షణంలో దానం చేసేస్తున్నానన్నాడు. అని ఆయన భగవంతుని కళ్ళనీళ్లతో వేడుకున్నాడు. అంతే, ఈశ్వరానుగ్రహం కలిగింది. వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉపదేశం పొందు అని చెప్పాడు. వ్యాసరాయల వారి దగ్గర ఉపదేశం పొంది ఆ తరువాతి కాలంలో ఆయన పురంధరదాసు గారు అని చెప్పి పేరు పొందాడు. 4,75,000 కీర్తనలు రాశాడు భగవంతుడి మీద. 1, 2 కాదు, 4,75,000. ఇప్పటికీ కర్ణాటక అంతా పురంధరదాసు గారి కీర్తనలు పాడతారు. ఇప్పటికీ మనకి తిరుపతి దేవస్థానంలో వారు నాదనీరాజనం కార్యక్రమంలో ఒక పురంధరదాస్ గారి కీర్తన పాడిస్తారు. 4,75,000 కీర్తనలు రాసి పాండురంగడే ఆయనకి సేవ చేయడానికి వస్తే తన దగ్గర పనిచేసేవాడు అనుకుని ఒంగో పెట్టి వీపు మీద కొడితే పాండురంగడు వీపు వాచిపోయి దర్శనం ఇచ్చాడు. నేను నీ సేవకుడి కింద వస్తే కొట్టావు కదా అని. ఆ తర్వాత భగవంతుడి దగ్గర అంత సాన్నిహిత్యం పొంది తరించిపోయాడు. ఆ కీర్తనలు ఇప్పటికీ అజరామరం, శాశ్వతమయ్యాయి. భార్య అంత మహాభక్తురాలు. ఆ భక్తురాలి యొక్క స్పర్శకి, అంటే ఆమెని చూసి ఆమె యొక్క భక్తికి భగవంతుడు పలికిన తీరుకి అంత లోభిత్వం విరిగిపోయిందా? విరిగిపోయి పురంధరదాస్ గారు అయ్యాడా? భగవంతుడు మార్చగలరా? భాగవతులు మార్చగలరా? భాగవతులు మార్చగలరు. లోభగుణం అందుకనే బలరాముడు విరుస్తాడు, గాడిదల్ని చంపి. అనేక కథలు మీరు పరిశీలిస్తే భాగవతుల చరిత్రలు భక్తుల వలన లోభగుణం విరుగుతుంది. ఆ భక్తులతో కలిసి ఉండడం మన తరమా? ఒక్క నాటికి అది సాధ్యం కాదు. ఎందుకని అంటే భగవద్భక్తులతో మాటలు ధరను ఎన్నడు తరగని సిరుల మూటలు, వరముక్తికాంత పూదోటలు. అవి ముక్తికాంత పూతోట. పరమ భాగవతోత్తములైన వారితో కలిసి ఉండడం, వాళ్ళ మాటలు వినడం అంటే అవి ధనము మూటలు. అవి నీకు దక్కమంటే దక్కవు. అవి ఏదో కోట్ల జన్మల పుణ్యం ఉంటే అటువంటి సత్పురుషులతో కలిసి ఉండే అదృష్టం పడుతుంది అంటారు. అందుకని అటువంటి సత్సాంగత్యం, అటువంటి భగవద్భక్తులతో సహవాసం లోభగుణాన్ని విరిచేసి అమృతత్వం వైపుకి నడిపిస్తుంది. అంటే సత్కార్యం వైపుకి చేయించి నడిపించి మరి తరింపచేయట్లా? అది లోభగుణాన్ని అమ్మవారు విరిచేటటువంటి విధానం. అందుకని ఆమెకి లోభము లేదు, ఆమె లోభనాశిని. ఆ తల్లి లోభాన్ని విరిచి మనని ఉత్తమ మార్గం వైపుకి ప్రయాణం చేయిస్తుంది. అంత గొప్ప తల్లి అన్న దగ్గర వాటి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.